హాయ్ ఫ్రెండ్స్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సొంత పార్టీ లీడర్స్ గురించి హాట్ కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్లో నా అభిప్రాయం చెప్పినందుకు కరీంనగర్ నుంచి నా మీద యుద్ధం స్టార్ట్ అయిందని పరోక్షంగా బండి సంజయ్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. గతంలో కిషన్ రెడ్డికి రాజా సింగ్ మధ్య బండి కాంప్రమైజ్ కుదిర్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా బండి సంజయ్ను టార్గెట్ చేస్తూ రాజా సింగ్ మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని, నేను జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చిందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. నేను పార్టీలో ఉన్నంత కాలం అది కుదరదన్న ఉద్దేశంతోనే నన్ను కేసీఆర్కు దూరం చేసే కుట్ర జరుగుతుందని కవిత చెప్పారు. అయితే కవిత మాటలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒక లెటర్ విడుదల చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ కవిత చెప్పిన మాటలు నిజమే అని, పెద్ద ప్యాకేజ్ దొరికితే మా వాళ్ళు ఎప్పుడో బీఆర్ఎస్తో కలిసిపోయేవారన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీలోని కొందరు లీడర్లు కేసీఆర్తో కుమ్మక్కయ్యారని, అందువల్ల పార్టీ చాలా నష్టపోయిందంటూ రాజా సింగ్ సంచలన కామెంట్ చేశారు. గతంలో ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా జూన్ 2న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతున్నట్టు కామెంట్ చేశారు. అంతేకాకుండా దుబ్బాక ఎంపీ రఘునందన్ కూడా జూన్ 2న ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతుందన్నారు. అయితే తెలంగాణ బీజేపీ లీడర్ల కామెంట్స్ సొంత పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలి అంటే ముందు రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఇవి చేయకుండా ఎవరికి తోచిన విధంగా వారు మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడితే ఊరుకునేది లేదని 2 రోజుల క్రితం కిషన్ రెడ్డి చెప్పారు. అయితే కిషన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ని రాష్ట్ర బీజేపీ పార్టీ లీడర్లు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఇలాంటి పొలిటికల్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.